కదా, నువ్వు నీ తల్లి గర్భములో రూపింపబడక ముందరే దేవుడికి నువ్వెవరో తెలుసు. ఆయనే నిన్ను సృష్టించాడు. ఆయన నిన్ను సృష్టించినప్పుడు ఏ ప్రణాళికతో సృష్టించాడో దాని ప్రకారము కొన్ని బహుమానాలు పెట్టాడు నీకు. దాని ప్రకారము కృప విడుదల చేశాడు నీ జీవితంలో. నీ క్రియలు బట్టి కాదు, ఇది దేవుని కృప. సో ఆ కృప ద్వారా గమనించు, నీ జీవితంలోకి ఏమొచ్చిందో, ఒక పొజిషన్ ఇవ్వబడ్డది దేవుని యొక్క సంఘములో. ఒక పొజిషన్, ఒక ఆఫీస్ ఇవ్వబడ్డది నీకు. ఈ ఆఫీస్ అంటే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు. మైక్ పట్టుకున్న వాళ్ళకి మాత్రమే కాదు, కనిపించిన వాళ్ళకి మాత్రమే కాదు. చూడండి, నా చేతులు కనిపిస్తున్నాయి, నా లంగ్స్ నా ఊపిరితిత్తులు కనిపిస్తున్నాయి. మీకు ఏది ఎక్కువ ఇంపార్టెంట్ చెప్పండి? లంగ్స్. సో లంగ్స్ కనిపించినంత మాత్రాన తక్కువ? అంటే వాళ్ళు పెద్ద క్రిస్టియన్స్ అండి. పెద్ద క్రిస్టియన్స్ ఏం లేదు, వాళ్ళు ఫేమస్ అండి. ఫేమస్ అయితే ఏంటి? ఈ రోజు మాట్లాడతారు, రేపు మాట్లాడడం ఆపేస్తారు. ఈ రోజు మంచి మాట్లాడతారు, రేపు చెడు మాట్లాడతారు. ఎవరికి కావాల్సింది ఫేమ్? ఫేమ్ కాదు, కావాల్సింది ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. కావాల్సిందేంటి? నమ్మకత్వము. నమ్మకత్వము. నీకు ఇవ్వబడిన దాన్ని బట్టి నువ్వు పని చేస్తున్నావా లేదా? నీకు ఇవ్వబడిన దాన్ని బట్టి నువ్వు దేవుని ఎదుట మళ్ళీ నుంచున్నప్పుడు, దేవా నువ్వు నాకు ఇది ఇచ్చావయ్యా, ఈ ఆఫీస్ ఇచ్చావు, ఈ ఫంక్షన్ ఇచ్చావయ్యా, ఈ పని అప్పగించావయ్యా, దాన్ని ఈ విధముగా నేను చేశాను అని మనం నుంచోగలుగుతామా? అంతేగాని అయ్యా నన్ను ఊపిరితిత్తుగా ఎందుకు చేసావు, ఎవ్వడికి కనిపించను, ఎవ్వరు నా గురించి ఒక్కసారి కూడా మాట్లాడరు, ఎవ్వరు మాట్లాడరు అనేసి. చూడండి, ఎవరన్నా చూసినప్పుడు కూడా, పిల్లల్ని పుట్టినప్పుడు లేకపోతే పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు ఫోటోలు చూసినప్పుడు, అమ్మ ఊపిరితిత్తు స్కాన్ పంపించండి మాకు అంటారా? కలర్ రాస్తారు. ఊపిరితిత్తు గురించి ఎవడన్నా రాస్తాడా? రాయుడు. కానీ ఏది ఎక్కువ ఇంపార్టెంట్? అర్థమవుతుందా? కనిపించినంత మాత్రాన నీకు విలువ లేదని కాదు.